మై డియర్ రావణ్ పార్ట్ 41 రూమ్లోకి వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యింది ఆద్య. అలానే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యింది. ఎందుకంటే వచ్చింది రాహుల్. రాహుల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి రాహుల్ ముందు నిలబడి, సార్ మీరు ఎలా లోపలికి వచ్చారు? రోజా కనిపించిందా అని కొంచెం షాక్ నుంచి కొంచెం హ్యాపీనెస్లో అడుగుతుంది. రోజా కనిపిస్తుందేమోనని. రాహుల్ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఆద్యాని చూస్తూ నిలబడ్డాడు. సార్ ఏం మాట్లాడరేంటి సార్? రోజా కనిపించిందా సార్ అని మళ్ళీ అడుగుతుంది ఆద్య. అయినా రాహుల్ సైలెంట్గా ఉండి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆద్యకి దగ్గరగా వస్తూ ఉంటే ఆద్యకి ఎందుకో తేడాగా అనిపించి వెనుకకు అడుగులు వేస్తుంది. భయం పోయినా ఆద్యకి మళ్ళీ భయం స్టార్ట్ అయ్యింది పాపం. రాహుల్ని చూస్తుంటే, సార్ ఏం చేస్తున్నారు సార్? ఏం మాట్లాడరేంటి అసలు? ఏం జరిగింది సార్ అని వణుకుతున్న గొంతుతో అంటుంది ఆద్య. రాహుల్ ఆద్య దగ్గరకు వస్తూ ఆద్యని గోడకి లాక్ చేసి ఆద్యకి ఇరువైపులా చేతులు ఉంచి ఆద్య ఫేస్కి దగ్గరగా తన ఫేస్ని తీసుకువచ్చి, ఏంటి ఆద్య నీకు ఇంకా అర్థం కాలేదా నేనెవరో అని అంటాడు ఆద్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు భయంగా ఉంది. రోజాని తీసుకుని ఇంటికి వెళ్దాం సార్. నాకు ఇక్కడ భయం వేస్తుంది అని అంటుంది వణుకుతున్న గొంతుతో. కంట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి భయంతో ఆద్యకి. అయినా కూడా రాహుల్ సైలెంట్గా అలానే చూస్తూ ఉంటే ఆద్యకి వెన్నులో వణుకు వస్తుంది. సార్ మీరేం చేస్తున్నారు సార్? నాకు భయం అవుతుంది. ఇంటికి వెళ్దాం సార్ ప్లీజ్ అని వెక్కుతూ చెబుతుంది ఆద్య. రాహుల్ ఆద్య నుంచి దూరం జరిగి ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ చేశాడు. వాళ్ళు ఒక 5 నిమిషాలకు రూమ్ డోర్ని లాక్ చేస్తుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ బెడ్ మీద కూర్చున్నాడు రాహుల్. ఆద్య అయోమయంగా చూస్తుంది. అసలు తనకు ఏమీ అర్థం కావట్లేదు. పాపం భయంతో వణికిపోతుంది. డోర్ తెరిచాక 2 వ్యక్తులు రోజాని పట్టుకుని వచ్చారు రూమ్లోకి. అక్కడ చూసిన రోజాని షాక్ అయ్యింది. చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి కొట్టునట్టున్నారు. చెంపపై చేతివచ్చులు కనిపిస్తున్నాయి పాపం. ఆద్యని చూడగానే కళ్ళు పెద్దవి చేసి టెన్షన్గా చూస్తుంది రోజా. ఆద్య రోజాని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంది. బాగా ఏడ్చింది. రోజా ఏమైపోయావు? నాకు చాలా భయం వేసింది తెలుసా? నాకు చెప్పకుండా బయటికి ఎందుకు వచ్చావు? అసలు ఏం జరిగింది రోజా? అయినా మనం మన ఇంటికి వెళ్ళిపోదాంలే. రాహుల్ సార్ కూడా మనకి హెల్ప్ చేశాడు. పద అని రోజా చేతికట్లు విప్పుతుంటే రాహుల్ అడ్డుగా వచ్చి నిలబడ్డాడు రోజాకి ఆద్యకి మధ్యలో. ఆద్యకి ఒక్కసారిగా ఏం అర్థం కాక, సార్ రోజా కనిపించింది కదా ఇంటికి వెళ్ళిపోదాం సార్ అని కొంచెం హ్యాపీనెస్తో చెప్తుంది ఆద్య. రాహుల్కి ఆద్య మాటలు నవ్వు వచ్చి బెడ్ మీద కూర్చుని నవ్వుతాడు. ఆద్యకి అర్థం అవటం లేదు రాహుల్ ఎందుకు అలా నవ్వుతున్నాడో అని. రోజా వైపు చూస్తే తను కళ్ళతోనే చూస్తూ తల అడ్డంగా ఊపుతుంది. వెళ్ళిపో వెళ్ళిపో అని సైగలు చేస్తూ. ఆద్యకి రోజా రాహుల్ని చూస్తూ ఉంటే ఏమీ అర్థం కాక రోజా దగ్గరికి వెళ్ళి నోటి దగ్గర ఉన్న ప్లాస్టర్ తీస్తుంది ఆద్య. ఆ ప్లాస్టర్ తీసిన వెంటనే, ఆద్య వెళ్ళిపో, ఈ రాహుల్ మనం అనుకునేంత మంచివాడు కాదు, కామ పిశాసి. నిన్ను వాడుకోవడానికే ఈ డ్రామా అంతా ప్లే చేశాడు. నన్ను కిడ్నాప్ చేసి నిన్ను లొంగ తీసుకోవడానికి చూస్తున్నాడు ఆద్య. వెళ్ళిపో అని రోజా ఏడుస్తూ చెప్తుంది. అది విన్న ఆద్యకి చెమటలతో ఒళ్ళంతా తడిచిపోయింది. రోజా చెప్పే ఒక్కో మాటకి భయం వేసి ఏడుపు తన్నుకు వస్తుంది. రోజా నువ్వేం చెప్తున్నావు? అయినా సార్ ఎందుకు అలా చేస్తారు అని వణుకుతున్న గొంతుతో అంటుంది ఆద్య. అవును ఆద్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేదంతా నిజం. నన్ను అడ్డు పెట్టుకుని నిన్ను లొంగ తీసుకోవాలి అని చూస్తున్నాడు. హాస్పిటల్లో అందరి అమ్మాయిలతో చాలా నీచంగా ప్రవర్తించేవాడు. ఆ అమ్మాయిలు బయటకు చెప్పకుండా బ్లాక్మెయిల్ కూడా చేసేవాడు. ఆ అమ్మాయిలు ఎవరికి చెప్పుకోలేక లోపల లోపల కుమిలిపోయేవారు. ఒకసారి మన స్టాఫ్లో అమ్మాయి
ఇక జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతే నాకు అర్థం కాక తన ఇంటికి వెళ్ళి అడిగాను. వీడు తనని వాడుకొని వీడియో తీసి ఎవరికైనా చెప్తే ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడంట. ఆ అమ్మాయి భయపడి అక్కడి నుండి జాబ్ వదిలేసి వెళ్ళిపోయింది పాపం. ఈ విషయం నీకు చెప్పాలి అనుకున్నా, కానీ ఇంతలోగా వీడు నన్ను కిడ్నాప్ చేశాడు అని చెప్తుంది. ఒక్కొక్క మాట రోజా చెప్తూ ఉంటే ఆద్యకి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది. రాహుల్ అప్పటి వరకు వీళ్ళ మాటలు విన్నవాడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అంతే, ఆద్య భయపడి రోజా వెనకాలే దాక్కుంది. రాహుల్ రోజా దగ్గరకు వచ్చి రోజా జుట్టు పట్టుకుని, నా గురించి బాగానే ఇన్ఫర్మేషన్ కనుక్కున్నావే. నేను అందరు అమ్మాయిలని ఒకేసారిగా వాడుకుంటాను. మళ్ళీ మళ్ళీ వాళ్ళని రిపీట్ చేయను ఒక్కసారికే. కానీ ఆద్యలో ఏదో కొత్త ఫీలింగ్ నాకు. అందుకే తనతో ఒక్క రోజుతో పోయేది కాదు అని, డైలీ తను నాకే కావాలి అని అనుకుని ఇన్ని రోజులు తన కోసం వెయిట్ చేశాను. ప్రేమిస్తున్నట్టు కూడా డ్రామా ఆడాను. అందుకే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాను. కానీ ఇది నా మాట అస్సలు లెక్క చేయలేదు. అందుకే ఇలా ప్లాన్ చేశాను అని ఆద్యని చూస్తూ చెప్తున్నాడు రాహుల్. ఆద్య భయంతో రోజాని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. పక్కనే ఉన్న రౌడీలతో దీన్ని తీసుకుపోండి అని చెప్పాడు రోజాని చూపిస్తూ. అంతే, ఆద్య ఇంకా భయం పెరిగిపోయి రోజాని గట్టిగా పట్టుకుంది. రోజా టెన్షన్గా, సార్ తను వదిలేయండి సార్ ప్లీజ్, మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాం. ప్లీజ్ సార్, తను భయపడుతుంది సార్, వదిలేయండి అని ఆద్య ముందుండి అంటుంది రోజా. రాహుల్ రౌడీల వైపు చూడగానే రోజాని తీసుకువెళ్ళిపోతారు. ఆద్యకి భయం వేసి డోర్ వైపు పరుగులు తీస్తుంటే వెంటనే రియాక్ట్ అయ్యి ఆద్య జుట్టును గట్టిగా పట్టుకుని బెడ్ మీద విసిరేసి డోర్ లాక్ చేశాడు రాహుల్. డోర్ లాక్ చేసి ఆద్య దగ్గరకు వస్తూ ఉంటే ఆద్య గట్టిగా కళ్ళు మూసుకుంది. భయంతో వెనక్కు వెనక్కు జరుగుతుంది. కాళ్ళు చేతులు వణికిపోతుంటే చేతులు జోడించి, సార్ వదిలేయండి సార్, భయంగా ఉంది సార్ అని వణుకుతున్న గొంతుతో అంటుంది తను. రాహుల్ వెక్కిలిగా నవ్వుతూ బెడ్ మీద ఒక కాలు పెట్టి కొంచెం బెండ్ అయ్యి, ఏంటే నిన్ను వదిలేది? అసలు ఇంత ప్లాన్ చేసింది ఎందుకు? నిన్ను అనుభవించడానికి. అసలు నిన్ను సొంతం చేసుకోవడం నాకు నిమిషాల్లో పని. కానీ అలా కాకుండా ఇన్ని రోజులు చాలా వెయిట్ చేశా నీకోసం. ఎందుకో తెలుసా? బలవంతం చేస్తే బాగోదు అని నిన్ను నీ అనుమతితో సొంతం చేసుకోవాలి అనుకున్నా. కానీ నువ్వు రోజు నా దానివి కావాలి అనుకున్నా. కానీ అది జరగని పనని నాకు అర్థమయ్యింది. అందుకే నీ ఫ్రెండ్ని అడ్డు పెట్టుకుని నిన్ను సొంతం చేసుకుంటాను. ఎక్కువ చేయకుండా సైలెంట్గా ఉంటే నా పని కంప్లీట్ చేస్తా. లేదంటే నీ ఫ్రెండ్ని అక్కడ ఉన్న రౌడీలు పని పడతారు. ఏది కావాలో చెప్పు అని ఆద్య వైపు చూస్తూ బేస్ వాయిస్లో అంటాడు రాహుల్. సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ అని చేతులు జోడించి మరీ అంటుంది ఆద్య. రాహుల్ సైడ్ స్మైల్తో ఆద్య పక్కన కూర్చుని షర్ట్ రిమూవ్ చేసి ఆద్యని తన వైపుకు తిప్పుకుంటాడు ఫోర్స్గా. ఆద్యకి భయం వేసి గింజుకోవటం స్టార్ట్ చేసింది. అంతే, రాహుల్కి కోపం వచ్చి, ఏంటే ఎక్కువ చేస్తున్నావని లాగిపెట్టి ఒకటి పీకాడు. బెడ్ మీద పడిపోయింది ఆద్య. ఆద్య పడిపోగానే ఆద్య మీదకి చేరిపోయి చేతులను లాక్ చేశాడు. సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ అని గట్టి గట్టిగా అరుస్తుంది తను. రాహుల్ చెయ్యి ఆద్య కొంగు దగ్గరకు వెళ్తూ ఉంటే సడన్ గా డోరుని బద్దలు కొట్టి మరీ లోపలికి వచ్చారు 20 మంది బాడీ గార్డ్స్. చాలా బలిష్టంగా ఉన్న బాడీ. ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ బతకరు అన్నట్టు ఉన్న ఆ కటౌట్లు. ఫుల్ బ్లాక్ సూట్ లో చేతిలో తుపాకీలు పట్టుకుని రాహుల్ని బెడ్ మీద నుంచి లాగి కింద పడేసి గన్స్ ని రాహుల్ కి గురిపెట్టి ఉంచారు. ఎలా ఉంది ట్విస్ట్? బాగుందా? రాహుల్కి ఏం అర్థం కాక భయంతో బిక్క చచ్చిపోయాడు. ఆద్య పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. బెడ్ పై మూలకు జరిగి కాళ్ళు ముడుచుకుని గట్టిగా కళ్ళు మూసుకుని ఉంది భయంతో. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు 6 అడుగుల కటౌట్, కండలు మొత్తం కనిపించేలా షర్టు, 4 బటన్స్ ఓపెన్ ఉండడంతో అతని ఛాతి క్లియర్ గా కనిపిస్తూ ఉంటే హిమాలయాల్లో కూడా హీట్ పుట్టించే హ్యాండ్సమ్ ఇంక ఎంట్రీ ఇస్తాడు. ఇంకెవరు, మన అర్జున్ విరాజ్ వర్మ. అర్జున్ని అక్కడ చూసిన రాహుల్కి నెత్తురు చుక్క లేక గడగడా వణికిపోతున్నాడు. అర్జున్ చేతిలో ఒక అమ్మాయి జుట్టు పట్టుకుని లాక్కుని వస్తున్నాడు. అలా లాక్కొచ్చి రాహుల్ పక్కన పడేస్తాడు కోపంగా అర్జున్. ఆ అమ్మాయి ఎవరో కాదు, లీసా.
ఇక అర్జున్ ఎర్రటి కళ్ళు కోపంతో బిగుసుకున్న చేతి పిడికిలి మెడ దగ్గర చేతి దగ్గర నరాలు ఉబ్బి కనిపిస్తూ ఉంటే మండే అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు అర్జున్ అందరికీ. రాహుల్కి లీసాకి వెన్నులో నుంచి వణుకు వస్తుంటే ఊపిరి బిగబెట్టి ఉన్నారు భయంతో. రాహుల్ లీసా వైపు చూసి ఇక మన పని అయిపోయింది ఇప్పటితో అని అంటాడు వణుకుతున్న గొంతుతో. లీసా కూడా భయంతో కళ్ళ నీళ్లతో అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ భయంకరంగా కనిపిస్తున్నాడు వాళ్ళిద్దరికి. అర్జున్ బాడీ గార్డ్స్ వైపు చూసి చిన్నగా సైగ చేశాడు. అంతే ఇంకా నెక్స్ట్ మినిట్ వాళ్ళని రూమ్ బయటకు లాక్కెళ్లారు. కోపంగా ఉన్న అర్జున్ బెడ్ మీద భయంతో ముడుచుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న ఆద్య కనిపించగానే ఇప్పటి వరకున్న కోపం ఐస్‌లా కరిగిపోయింది. పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. వెంటనే డోర్‌ని లాక్ చేసి ఆద్య పక్కన కూర్చున్నాడు. ఆద్యకి మాత్రం భయం ఉండడంతో మూసిన కళ్ళు అస్సలు తెరవట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా చూడట్లేదు. అర్జున్ తన్ని అలా చూసి ఒక్కసారిగా తన్ని ఒడిలోకి లాక్కున్నాడు. గట్టిగా నడుం పట్టుకుని గట్టిగా తన వైపు కదుముకున్నాడు. ఆద్య అయితే చిగురుటాకులా వణికిపోతుంది. ఇంకా అదే ట్రాన్స్‌లో ఉండటం వలన రాహుల్ రాహుల్ లే ఇలా చేస్తున్నావు అని భయంతో అర్జున్ నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తుంది. ఇంకా అది సాధ్యం అవ్వక చేతులు జోడించి వద్దు సార్ వదిలేయండి నాకు భయంగా ఉంది సార్ అని అలానే కళ్ళు మూసుకుని ఏడుస్తూ వెక్కుతూ చెప్తుంది ఆద్య. అర్జున్ తన్ని అలానే చూస్తూ ఇంకా ఇంకా దగ్గర కదుముకుంటుంటే ఆద్యకి అసహ్యం వేసి కళ్ళు మూసుకుని లాగిపెట్టి చెంప మీద కొట్టింది రాహుల్ అనుకుని అర్జున్ని. అయినా కూడా అర్జున్ వదలకుండా అలానే పట్టుకునేసరికి ఇంకా కోపం పెరిగి తన నడుంపై ఉన్న అర్జున్ చేతులను పట్టుకుని గట్టిగా కొరికింది ఆద్య. అయినా నో యూజు. ఇంకా కోపం అసహనం పెరిగి అర్జున్ జుట్టుని పట్టుకుని గట్టిగా పీకింది. అయినా నో యూజు. ఆద్యకి తన బలం మీద తనకి కోపం వచ్చి ఏం చేయలేక అర్జున్ గుండెల మీద కొడుతూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది ఆద్య. ఆద్య అలా చేస్తుంటే అర్జున్కి 1% కోపం కూడా రాలేదు. ఇంకా చిన్నపిల్ల చేష్టలని ఎంతో మురిపంగా చూస్తున్నాడు. ఆద్య అయితే కళ్ళు మాత్రం తెరవటం లేదు భయంతో. అర్జున్ ఆద్యని తన గుండెల మీద పడుకోబెట్టుకుని చిన్నగా వెన్ను నిమురుతూ పొట్టి అని ఎంతో ప్రేమగా పిలిచాడు అర్జున్. ఆ పిలుపుకు ఆద్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి అర్జున్ని చూస్తుంది. మరి ఆద్య అర్జున్ని యాక్సెప్ట్ చేస్తుందా చూద్దాం. ఎంతో ప్రేమగా చిన్న చిరునవ్వుతో చూస్తున్న అర్జున్ కనిపించగానే గుండెలో నుంచి దుఃఖం పొంగుకొచ్చి అర్జున్ని గట్టిగా వాటేసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆద్య. అలా పావు గంటకు పైగా ఏడ్చింది. అర్జున్ కూడా తన్ని ఊరుకోబెట్టాలి అన్న ఆలోచన లేదు. అలా పావుగంట తర్వాత ఆద్యని దగ్గరికి తీసుకుని పొట్టి నేను వచ్చేసానే ఇంకెవరు నిన్నేమీ అనరు ఏడవకే అని ఎంతో ప్రేమగా అంటాడు అర్జున్. అయినా కూడా ఆద్యకి అస్సలు ఏడుపు ఆగటం లేదు. అలానే గట్టిగా అర్జున్ షర్ట్ పట్టుకుని ఏడుస్తుంది. ఇంకా ఆద్య ఊరుకోదు అని ఆద్యని తన కౌగిట్లో గట్టిగా బంధించి తన జుట్టులోకి వేలు పోనిచ్చి తన పెదాలను అందుకున్నాడు. తన నడుం మీద గట్టిగా నొక్కాడు. ఊపిరి భారం చేస్తున్నాడు. ఆద్య అప్పుడు ట్రాన్స్లోకి వచ్చి కోపంగా అర్జున్ నుంచి దూరం జరగడానికి అర్జున్ని వెనక్కి నెడుతుంది. కానీ జరిగితేనే కదా ఇంకేం చెయ్యాలో తెలియక అర్జున్ పెదవులను గట్టిగా కొరికేసింది. తియ్యటి ముద్దును ఆస్వాదిస్తున్న అర్జున్ తనకు కలిగిన నొప్పికి ఆద్యను వదిలేసి కోపంగా చూస్తాడు తన్ని. ఆద్య ఎర్రగైన తన పెదాలకు మంట పుడుతూ ఉంటే ఎర్రగా కమిలిన తన నడుముకి నొప్పిగా ఉంటే కోపంగా ఏం మాట్లాడకుండా అర్జున్ నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తుంది. కానీ అయితేనే కదా అర్జున్ వైపు కూడా చూడకుండా కోపంగా లేవడానికి ట్రై చేస్తుంది. ఏ ఎక్కడికే నా నుంచి ఎక్కడికి వెళ్తావు కూర్చోవే నీతో నాకు పనులున్నాయి మాటలు ఉన్నాయి అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి లేదు అని ఇంకా తన వైపుకు అదుముకున్నాడు అర్జున్. ఆద్యకి కోపం వచ్చి అర్జున్ని గట్టిగా వెనక్కి నెట్టేసి వెళ్దాం అనుకుంటే అక్కడ అర్జున్ ఇంచు కూడా జరగలేదు. ఇక్కడ ఈమె ఇంచు కూడా జరగక అలానే సైలెంట్ గా ఉంది. ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు మాట్లాడు నాతో మాట్లాడవే ప్లీజ్ నా బంగారం కదా మాట్లాడవే. అయినా నో యూజ్. ఆద్య కన్నెత్తు కూడా అర్జున్ని చూడటం లేదు. ఇక్కడ నుంచి స్టోరీ బాగుంటుందండి. చాలా మంది స్టోరీ వినకుండా అలా ఇలా అని అనుకుంటున్నారు.
నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక్కొక్కరు నచ్చినట్టుగా పెడుతున్నారు. అందుకనే ఏమనుకోవద్దండి. ఇంకొకటేంటంటే, లేసా, రాహుల్ కూడా అక్కా, తమ్ముళ్ళన్నమాట. దానివల్లే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు. ఇంకా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.